అందరికీ నమస్కారం. నేను మీ శివ. మీరు చూస్తున్నారు D6 News Channel.at. ఇది మీ గలం. ఈ రోజు మనం హనుమాన్ జంక్షన్ ఏలూరు రోడ్ మదీనా మసీదులో ఉన్నాం. ముస్లిమ్స్ యొక్క పవిత్ర మాసం అనేది రంజాన్. ఈ రంజాన్ అనేది ఈ నెల పొద్దులు ఒక్క పొద్దులో ఎలా ఉంటారు, పొద్దున్న 4 నుంచి సాయంత్రం 6 వరకు ఏమీ తినకుండా కఠోర దీక్ష చేస్తారు. అసలు ఈ దీక్ష వాళ్ళు ఎలా ఉంటాయి అనేది, శరీరంలో ఉండే పరిణామాలు ఎలా ఉంటాయి, అసలు ఖురాన్ అంటే ఏంటనేది మనం గురువు గారు ఉన్నారు, ఒకసారి ఆయన అడిగి వివరాలు. حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير اللهم زيارة حرمك وحرم نبيك المصطفى صلى الله عليه وسلم या अल्लाह या रहमान या रहीम परवरदिगार हमें अता फरमा। इस महीने में रोजे की क़ुव्वत अता फरमा। हम सब के रोज़ों को कबूल फरमा। रोजे की हालत में सगीरा कबीरा दानिस्ताना तमाम गुनाहों की मग़फ़िरत फरमा। तमाम या अल्लाह तेरे करम से माह रमज़ान के सदक़े परवरदिगार हमें दुनिया व आखिरत में क़ब्र की कामयाबी अता फरमा। शरीयत का पाबंद बना परवरदिगार को अपने करम से मौला आने वाले हर बलियात से, हर मुश्किलात से हमारी हिफाजत फरमा। हमारी दुआओं को हुज़ूर अलैहिस्सलातु वस्सलाम के सदक़े कबूल फरमा। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहुम्मा लका अशुरतु व बिका आमनतु व अलैका तवक्कलतु व अला रिज़्क़िका अफ़्तरतु फ़तक़ब्बल मिन्नी बिरहमतिका या अरहमर राहिमीन। Allahu Akbar. Sami Allahu liman. Allahu Akbar. Allahu Akbar. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अल्लाह के फजल व करम से अल्लाह तबारक व तआला ने हमें रमज़ान का महीना अता फरमाया। ये महीना हर मुसलमान के ऊपर फ़र्ज़ किया गया है। हर मुसलमान ये रोज़ा रखना ज़रूरी है और फ़र्ज़ है। और सुबह से शाम तक अल्हम्दुलिल्लाह या जंक्शन के जितने भी मुसलमान हैं अल्हम्दुलिल्लाह अल्लाह के फजल से रोज़ा रखते हैं। और आज ये मदीना मस्जिद में ये चैनल वाले आए हैं, आकर इसकी अज़मत फजीलत बताने के लिए कहा। अल्लाह तबारक व तआला ने कुरान में कहा, मैंने तमाम उम्मत मुसलमान को रोज़ा फ़र्ज़ किया गया है और तुम्हारे ऊपर ज़रूरी है ताकि इस रोज़े के ज़रिए से तक़वा मुत्तक़ी परहेज़गारी हासिल हो जाए। लिहाजा अल्लाह तबारक व तआला से दुआ है कि अल्लाह तबारक व तआला इस माह रमज़ान के तमाम लोगों के रोज़ा को कबूल फरमाए। ఈ రంజాన్ నెలలో ఖురాన్ అనే గ్రంథం అవతరించబడింది. చాలా పవిత్రమైన ఖురాన్ గ్రంథం అవతరించబడింది. మరియు ఈ రోజా అనేది, ఉపవాసం అనేది ముస్లిమ్స్ మీద చాలా ప్రథమ హక్కు కలిగి ఉంది. ఇది ఉండడం వల్ల ప్రతి తప్పు నుండి మనిషి విముక్తి అవుతాడు. మరియు ఈ ఉపవాసం ఉన్న ప్రతి ఒక్క అతను తల్లి నుండి ప్రసవించిన బిడ్డలాగా పాపాలను కలగబడతాడు. కాబట్టి యావత్తు దేశంలో సోదరులందరూ ఈ రంజాన్ మాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. దీనిలో హిందూ ముస్లింలు కూడా కలిసి వారికి ఉపవాసానికి పళ్ళు వాళ్ళకి తోచినది తెచ్చి వాళ్ళ ఉపవాసాన్ని ఇది చేస్తారు, చేయబడతారు. ఈ ఉపవాసం ఉండడం వల్ల ఇటువంటి మనిషికి ఎటువంటి ఇది రావు. ఆరోగ్యం చాలా ఇంకా ఆరోగ్యంగా ఉందాగా ఉంటారు. ఏ వ్యాధులు అతనికి సోకవు. ఈ పవిత్రమైన మాసం అందరికి కూడా పవిత్రంగా ఉండాలని మా తరపు నుండి హిందూ ముస్లిమ్స్ కూడా సోదరభావంతో మెలగాలని మదీనా మస్జిద్ తరపు నుండి ప్రార్థించుతున్నాము. ఉదయం ఎన్ని గంటల నుంచి? ఇది ఉదయం 13 గంటలు, పూర్తిగా 13 గంటలు ఈ ఉపవాసం చేయబడుతుంది.
పవిత్రంగా కళ్ళతో తప్పు చేయకూడదు, నోటితో తప్పు చేయకూడదు, చేతితో తప్పు చేయకూడదు, చెవితో చెడు వినకూడదు. ఇది ఖురాన్ సందేశము. నబీ కరీం మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ ఖురాన్ని మాకు అవతరింపజేసి ఈ సందేశాన్ని మాకు చెప్పగలిగారు. ఇలాగే మా గురువులు అందరికీ ఈ సందేశాన్ని చేసి మా అందరూ ఈ ఉపవాసాలు ఉండడం వల్ల మేము ఇహలోకంలో చనిపోయిన తర్వాత స్వర్గవస్తులు కావాలంటే అందరూ 5 పూట నమాజు చేస్తూ మన రంజాన్ నెలని పవిత్రంగా భావించితే అతను స్వర్గస్థుడు అవుతాడు. ఇది అందరికీ ఇచ్చే సందేశం. అన్ఫీ నవజవాన్ కమిటీ తరపు నుండి సెక్రటరీగా మెంబర్గా మేము చెప్తున్నాం. అందరికీ రంజాన్ ఈద్ ముబారక్.